అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏపీటెట్ 2026 సైకాలజీ పార్ట్ 4 76 to 100 బిట్స్ నేర్చుకుందాం. పిల్లల అభ్యాసంలో స్కఫోల్డింగ్ భావనను ఎవరు ప్రతిపాదించారు? వైగోట్స్కీ. ఆన్సర్ బి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జెడ్పీడి అంటే సహాయంతో చేయగలిగే పనుల నిధి. ఆన్సర్ బి. అంతర్గత ప్రేరణకు ఉదాహరణ ఏది? తెలుసుకోవాలనే ఆసక్తితో చదవడం. పవర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఒక సందర్భంలో నేర్చుకున్నది మరో సందర్భంలో ఉపయోగించడం. సమస్య పరిష్కారంలో మొదటి దశ సాధారణంగా ఏది? సమస్యను గుర్తించడం. సెలెక్టివ్ అటెన్షన్ అంటే అవసరమైన ఉద్దీపనపై దృష్టి కేంద్రీకరించడం. స్వల్పకాలిక జ్ఞాపకశక్తి ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? కొద్దిసేపు సమాచారాన్ని నిల్వ చేయడానికి. ఆన్సర్ బి. మెటకాగ్నైజేషన్ అంటే తన ఆలోచన ప్రక్రియ గురించి తానే తెలుసుకోవడం. ఆన్సర్ బి. నిర్మాణవాద కన్స్ట్రక్టివిస్ట్ బోధనలో విద్యార్థి పాత్ర. జ్ఞానాన్ని స్వయంగా నిర్మించుకునేవాడు. ఫార్మేటివ్ అసెస్మెంట్ ప్రధాన ఉద్దేశం అభ్యాసాన్ని మెరుగుపరచడానికి నిరంతర ఫీడ్బ్యాక్ ఇవ్వడం. ఆన్సర్ బి. సమ్మేటివ్ అసెస్మెంట్ సాధారణంగా ఎప్పుడు నిర్వహిస్తారు? బోధనా కాలం ముగింపులో. ఆన్సర్ బి. ఇంట్రిన్సిక్ మోటివేషన్కు సరైన ఉదాహరణ విషయం పట్ల ఆసక్తితో నేర్చుకోవడం. వ్యక్తిగత భేదాలు ఉన్న తరగతిలో ఉపాధ్యాయుడు ఏం చేయాలి? విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బోధనా పద్ధతులు మార్చాలి. ఆన్సర్ సి. భాషా అభివృద్ధిలో బాబ్లింగ్ సాధారణంగా ఏ దశలో కనిపిస్తుంది? శిశు దశలో. ఆన్సర్ బి. శిశువు వస్తువును చూడకుండా దాని గురించి ఆలోచించగలగడం ఏ అభివృద్ధికి సంబంధించింది? జ్ఞానాత్మక అభివృద్ధి. ఆన్సర్ బి. సహకార అభ్యాసం కోఆపరేటివ్ లెర్నింగ్లో ముఖ్య లక్షణం సమూహంగా కలిసి నేర్చుకోవడం. ఆన్సర్ బి. సృజనాత్మకతను పెంపొందించడానికి ఉత్తమమైనది కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం. ఆన్సర్ సి. ట్రయల్ అండ్ ఎర్రర్ అభ్యాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? థార్న్డైక్ అభ్యాస ప్రయోగాల్లో ప్రధానంగా దేనిని ఉపయోగించాడు? పిల్లి. ఇన్సైట్ లెర్నింగ్ సిద్ధాంతంతో సంబంధం ఉన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కోహ్లర్. ఆన్సర్ బి. లా ఆఫ్ ఎఫెక్ట్ ఎవరి అభ్యాస సిద్ధాంతంలో భాగం? థార్న్డైక్. ఆన్సర్ సి. క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతం ఎవరితో సంబంధం కలిగి ఉంది? పావ్లోవ్. ఆన్సర్ బి. పిల్లల వ్యక్తిత్వ వికాసంపై అత్యంత ప్రభావం చూపే ప్రధాన సామాజిక అంశాల్లో ఒకటి కుటుంబం. ఆన్సర్ బి. సెల్ఫ్ ఎఫికసీ అనే భావనను ఎవరు అభివృద్ధి చేశారు? ఆల్బర్ట్ బండూరా. ఆన్సర్ సి. విద్యార్థి తన సామర్థ్యంపై నమ్మకాన్ని పెంచుకోవడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? వాస్తవిక లక్ష్యాలు, ప్రోత్సాహం మరియు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి.